ఆయిల్ కొంటున్నారా? ఏ బ్రాండ్ ఏ రకం ఆయిల్ కావాలో ప్యాకెట్ పై ఉన్న పేరు చూసి తీసుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ప్యాకెట్ పై ఏ పేరు ఉన్నా లోపల ఆ బ్రాండ్ ఆయిలే ఉంటుందన్న నమ్మకం లేదు. ఆశ్చర్యంగా ఉందా? కల్తీగల మాయాజాలం ఏంటో మీరే చూడండి. ఆయిలీ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. స్వచ్ఛమైన నూనె అయినా ఎక్కువగా వాడితే ప్రమాదకరమే. అలాంటిది కల్తీ నూనె వాడితే హెల్త్ హార్మ్ఫట్ అయిపోతుంది. కానీ ఎవరెటుపోతే తమకెందుకు అనుకుంటున్నారు అక్రమార్కులు. అందుకే ఇష్టారాజ్యంగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కల్తీకి కాదేది అనర్హం అంటూ యథేచ్ఛగా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కల్తీ నూనెల విక్రయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అధికారులు ఆయిల్ మిల్లులపై దాడులు చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబొరేటరీకి పంపారు. జగిత్యాల జిల్లాలో నిత్యం 1,60,000 లీటర్ల నూనె వాడకం ఉంటుందని అంచనా. దీన్ని అవకాశంగా మలుచుకున్న మిల్లర్లు కల్తీ నూనెల వ్యాపారానికి తెరతీశారు. 2-3 రకాల లూజ్ ఆయిల్స్ ను మిక్స్ చేసి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి పల్లీ నూనెలో 20% కంటే ఎక్కువ ఏ నూనెనూ కలపకూడదు. కానీ వ్యాపారులు నిబంధనలు పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కల్తీకి తెరతీశారు. కలర్ఫుల్ ప్యాకింగ్ లో కల్తీ ఆయిల్ నింపి విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పేరు కూడా సన్ఫ్లవర్ రాసి బొమ్మ కూడా దాని దగ్గర బొమ్మ అదే ఉంది. అట్లా ఇక మన ఆయిల్ అది సన్ఫ్లవరా కాదా అనేది మనకు అన్నది ద్వారా తెలుస్తుంది. ఆ రీడింగ్స్ సరిపోతున్నాయా, దీనికి సంబంధించిన రీడింగ్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ సన్ఫ్లవర్ దాని ప్రకారం ఇది ఉందా లేదా అనేది తెలుస్తుంది. కల్తీ ఆయిల్ అమ్మకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆయిల్ మంచిదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని స్వచ్ఛమైన నూనెను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాం, ఆయిల్ క్యాన్స్ తీసుకొచ్చుకుంటున్నాం, యూజ్ చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉంటున్నారు, హార్ట్ పేషెంట్స్ ఉంటున్నారు ఇంట్లో, వాళ్ళకి లేనిపోని హార్ట్ ప్రాబ్లమ్స్. మా బాబుకైతే డైలీ కాఫ్, ఆయిల్ ప్రాబ్లమ్ అని చేంజ్ చేస్తుంటే ఎక్కడ వెళ్ళినా ఆయిల్ ప్రాబ్లం, ఆయిల్ చేంజ్ అండి అని అంటున్నారు. ఆయిల్ చేంజ్ చేసినా అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అసలు ఏ ఆయిల్లో కూడా క్వాలిటీయే లేకుండా పోతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మద్దో కూడా తెలియట్లేదు. మాకంటూ ఇది కరెక్ట్ బ్రాండ్, ఇది యూజ్ చేయండి అని గవర్నమెంట్ నుంచి ఒకటి బ్రాండ్ అనేది వస్తేనే తప్ప, లేకపోతే మా హెల్త్ని కాపాడుకోవడం అనేది కష్టం. ఆరోపణలు వచ్చినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, జగిత్యాల జిల్లా.